హాయ్ వివర్స్, ఏదైతే హైదరాబాద్ మహానగరంలోని ఎలక్ట్రికల్ పోల్స్పై ఉన్న కేబుల్స్, అవి డిష్ కేబుల్స్ కావచ్చు, ఇంటర్నెట్ కేబుల్స్ కావచ్చు, ఏ విధమైన కేబుల్స్ ఉంటే ఈ కేబుల్స్ ఉండకూడదు, ఈ కేబుల్స్ వల్ల తీవ్ర ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అని J24 న్యూస్ గత 3-4 నెలల క్రితం ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ వీడియోస్ మరియు ఒక రిప్రజెంటేషన్ మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మనం సమర్పించడం జరిగింది. ఆ తర్వాత TGSPDCL CMD గారు ముషరఫ్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరియు కొంతమంది అధికారులకు కూడా మనం ఇచ్చాము ఆ రిప్రజెంటేషన్ తర్వాత. దాని తర్వాత మొన్న జరిగిన రీసెంట్గా 2-3 ఇన్సిడెంట్స్ చూడవచ్చు. ఆ తర్వాత ఇమీడియట్గా మన విద్యుత్ శాఖ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. 2 రోజులైతే డిపార్ట్మెంట్ వర్క్ చేసింది, తీసేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఆపరేటర్లు కానివ్వండి, ఆపరేటర్స్ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, మళ్ళీ CMD గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం, మాకు టైం ఇవ్వండి, కొంత టైం ఇవ్వండి అంటే సరే ఆలోచిద్దాం ఏదో చెప్పినట్టున్నారు. కానీ అఫీషియల్గా మాత్రం CMD గారి ద్వారా ఎలాంటి ఆర్డర్స్ కానీ రాలేదు ఇప్పటివరకు. బట్ భారతీ ఎయిర్టెల్ మాత్రం ఈ విషయంపై కోర్టుకు వెళ్ళింది. వేరే ఆపరేటర్స్ వెళ్ళారా లేరా అనేది నాకు తెలియదు. బట్ నేను సెర్చ్ చేస్తే ఎయిర్టెల్ వెళ్ళింది అని నాకు తెలిసింది. ఎయిర్టెల్ గురించి నేను తీస్తే నిన్న కాక మొన్ననే ఎయిర్టెల్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్తే రిట్ పిటిషన్ వేశారు ఒకటి. రిట్ పిటిషన్ నెంబర్ 24786 ఆఫ్ 2025. పిటిషనర్ నేమ్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్. To issue an appropriate writ order or direction, more particularly one in the nature of writ of mandamus, declaring the action of respondent number 2 in cutting or removing the optical fiber cables belonging to the petitioner installed on the poles belonging to the respondents as being arbitrary, illegal, without jurisdiction, in violation of Articles 14 and 19 of the Constitution of India, and in violation of the Telecommunications Rights of Ware Rules 2024 and the Telecommunication Act 2023, and consequently be direct and restrain the respondents from cutting or removing the optical fiber cables belonging to the petitioner which are installed on the poles belonging to the respondents, and consequently direct the respondents not to interfere with the restoration work being carried out by the petitioner in respect of the optical fiber cables that have already been removed by the respondents from the poles belonging to the respondents, and path direction అని ఒక ప్రేయర్ చేసుకున్నారు వీళ్ళు భారతీ ఎయిర్టెల్ వాళ్ళు. అయితే దీనిలో రెస్పాండెంట్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ని చేశారు. సౌదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, మిన్ కాంపౌండ్, హైదరాబాద్. మరియు తెలంగాణ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ఎనర్జీ డిపార్ట్మెంట్ అండ్ సెక్రటరియట్ బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా ఇచ్చారు. సో ప్రజలైతే బాధపడుతున్నారు కేబుల్స్ పైన. మరి ఎలాంటి ప్రమాదం జరుగుతుందంటే మళ్ళీ ఆపరేటర్స్ ఏమంటున్నారంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ప్రమాదాలు దీనివలన జరగలేదు అని చెప్తున్నారు. మళ్ళా గౌరవనీయులైన న్యాయమూర్తి గారు హైకోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇస్తారో చూద్దాము. అల్లాపూర్లో మాత్రం ఒక 2-3 ఏరియాలు మా ఏఈ గారు చేసేసి అయిపోయింది అని చెప్తున్నారు. నిన్నైతే వర్క్ కాలేదు, అఫీషియల్గా ఎలాంటి ఆర్డర్లు రాలేదు. ఏఈ గారు రెస్పాండ్ చేయండి, స్పందించండి. ఇప్పటికైనా మీరు స్పందిస్తారని నా ఆశతో వేచి చూస్తున్నా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి J24 న్యూస్.